అందరికీ శనారతి ఆడలకు మంగళారతి ఆలస్యమే లేదు ఇవాళ ఇక సీదా ముచ్చటలకే పోదాం పండ్రి ఇంకెప్పుడు అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూసుకుంటా రైతు భరోసా పైకం కోసము కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న వాళ్ళకు ఇక చేయి సర్కారు రైతుల ఖాతాల పైకం వేయబోతున్నదట. ఇట్లా చెప్పబట్టి మస్తు దినాలే అవుతున్నది. ఇప్పుడు మళ్ళా చేస్తామని అన్నరాయే బాలన్న అంటే అన్ని చెప్తా పండ్రి. హనుమాన్ల పెళ్లి ఎప్పుడు అంటే నిత్యరేపే అన్నట్టు రైతు భరోసా పైకం కూడా ఎప్పుడేస్తారు వానకాలం వెళ్ళిపోయా నడమల సరికాలం ఇప్పుడు ఎండాకాలం వచ్చి అయినా ఇప్పటికీ రైతు భరోసా పైకం పడలేదు. ఎప్పుడేస్తారని అడిగినప్పుడల్లా ఈ పండగకి వేస్తాము ఆ పండగకి వేస్తాము సంక్రాంతికి వేస్తాము శివరాత్రికి వేస్తాము ఈ నెల్లేస్తాము ఆ నెల్లేస్తాము 26 జనవరికి వేస్తాము 15 ఆగస్టుకి వేస్తామని ఇట్లా చెప్పుకుంటా పొద్దు గడుపుడు ఉన్నది తప్పితే ఖాతాల పైకం వేస్తా అని ఊరిచ్చుడు ఉన్నది తప్పితే పైకం వేసింది లేదు. అన్నదాతల ఖాతాల పడ్డది లేదు. రైతులకు అక్కెర వెళ్ళింది లేదు అని బాధపడుతుంటే అన్ని మాటలు వేస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు మాత్రం బరాబర్ వేస్తామనే చెప్తున్నది. అగో ఎప్పటి సందే బాలన్న అంటే ఈ నెలని 22 తారీఖు నాడు మొదటి విడత నిధులు విడుదల చేస్తారట. అది కూడా ఏడికెళ్ళి సురువైతుందంటే సిద్దిపేట జిల్లా నర్మేట నుంచి. ఎవరు విడుదల చేస్తారంటే ఖుద్దు తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారేనట. ఇక ఎన్ని కోట్ల పైకం విడుదల చేస్తారు, ఎంతమంది రైతుల ఖాతాల్లో వేస్తారు, అసలైన రైతులను సర్కారు గుర్తించిందా, అందరూ అన్నదాతలకు అకౌంట్లలో వేస్తుందా అంటే గుర్తించిందట. ఇప్పటికే ఇదే ముచ్చట మీద ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ముగ్గురు కూడా చర్చోపచర్చలు జరిపి తొలి విడత కింద అచ్చరాల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,500 కోట్ల రూపాయలు వేస్తారట. అట్లనే మలి విడత కింద ఇంకో 20 దినాలు ఆగి 2,650 కోట్లు, అట్లనే ఏప్రిల్ నెలాఖరు లోపల మూడో విడత కింద 9,000 కోట్ల రూపాయలే ఇవ్వబోతున్నారట. అయ్యా పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఈ తేపనన్న బరాబరు అన్న టైంకు చేసి మాట నిలబెట్టుకోండి. అట్లనే జాగభూములు ఉన్న రైతులకు రైతు భరోసా ఇచ్చినట్టు ఏం జాగభూమి లేనోళ్లకు కూడా ఏదన్నా భరోసా పథకం పెట్టి నెలకు 10,000 15,000 చదరకపోయినరు. ప్రభుత్వ ఫలాలు అందవలసింది జాగభూములు ఉన్నోళ్లకు కాదు, ఏం లేనోళ్లకే ఇయ్యాలే కదా. అట్లెందుకు మీ సర్కారు ఆలోచన చేస్తలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతులకు 1,000 కోట్ల రావులకు 1,000 కోట్ల రావులు బంధు కాదురా రైతు బంధు కావాలి అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు గులాబీ సెల్లలు మెడల వేసుకొని గుంపుగా అసెంబ్లీ కాడికి కదిలిపోతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మాది రైతు ప్రభుత్వం అని అంటుంటే వాళ్ళెందుకు అట్లా పోతున్నారే బాలన్న అంటే ముచ్చటి నుండ్రి. అగో చూసినరా ఎలిసిపోయిన గులాబీ కండువాలు వేసుకొని పలసపలసా కదిలిన కార్యకర్తలను. రాహుల్ బంధు కాదురా రైతు బంధు కావాలి, రాహుల్ బంధు కాదురా రైతు బంధు కావాలి. ఈయన రైట్ల నినాదాలు ఎత్తుకొని అసెంబ్లీ కాడికి పోయి గణపార్కు దగ్గర అమరుల స్తూపం కాడికి పోయిర్రు. అయ్యా కేటీఆర్ సార్ ఇక మొదలు పెట్టుర్రి. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. 3వ గవర్నర్ వచ్చినా కూడా ప్రసంగం అయిపోయినాక కూడా గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు, ప్రజలకు పురాగా పథకాలు అందింది లేదని ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సార్ ఇప్పుడు మంచిగానే అంటున్నారు కానీ మీ ఏలుబడి ఉన్నప్పుడు కూడా మీరిచ్చిన హామీలను ఇట్లనే మీ నాయను నెరవేర్చుమని అని ఉంటే మీ 10 ఏళ్ల ఏలుబడిలనే మీరు ప్రజలకిస్తామన్న అన్ని పథకాలు బరాబర్ అందించి ఉంటే ఇప్పుడు అసెంబ్లీ కాడికి వచ్చి మీరు ఇట్లా ఎండల నిలబడి చెప్పవలసిన కర్మ మీకు పట్టకపోవు. చేయి పార్టీ అధికారంలోకి రాకపోవు. అధికారంలో ఉన్నప్పుడేమో మీరు ఫామ్ హౌజులు కట్టుకునేందుకు మీ పార్టీ లీడర్ల ఆస్తిపాస్తులు కాపాడుకునేందుకు పెట్టిన మనసుల పావులంతు కాకుండా పై సంబంధము ప్రజల మీద పెట్టిన మీ నాయన చేస్తాన బంగారు తెలంగాణ ఎప్పుడో ఏది. అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు ఉండి ఇప్పుడు అధికారం పోయినాక ఓ తీరు మాట్లాడితే మీ కార్యకర్తలు నమ్ముతారేమో గానీ కామన్ పబ్లిక్ నమ్మేటట్టు లేరు. మీరేం శుద్ధ పూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు, దొందే అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ సారు డ్రగ్స్ తీసుకొని పోలీసులకు అడ్డం పొడుగు నిలువు దొరికిండట.
కారు పార్టీ లీడర్లకు అసలు మాదక ద్రవ్యాలు ఎట్లుంటాయో కూడా తెలియదు అంటారు. అసలుది రోహిత్ రెడ్డి సారు డ్రగ్స్ తీసుకునుడు ఏంది, పోలీసులకు దొరుకుడు ఏంది అంటారా? ఇగో వీడియో కూడా చూపెడుతున్నా, చూడండి, చూసేయమంటారు అనుర్రి. చూసినరా, ఇది మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సారు ఫామ్ హౌస్ అట. దేశంలో ఏ ఎమ్మెల్యేను ఎంపీని గోదలాంగట్ల దున్నపోతుల లెక్క కొనాలన్నా, పశువుల సంతాల బర్ల లెక్క అమ్మాలన్నా కూడా మోయినాబాదులున్న రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లనే కుదురుతుంది అన్నంత పేరు పోయిందట. అయితే ఎప్పటిలోనే ఎంపీలు ఎమ్మెల్యేలతోని మీటింగు ఏర్పాటు చేసిన రోహిత్ రెడ్డి సారు సెటిల్మెంట్లు చేసుడే కాదు, అందులో డ్రగ్స్ కూడా పెట్టి వచ్చిన వాళ్ళకు ఇస్తున్నాడట. అయితారన్నాడు కూడా అదే జోషులో ఉంటే ఈగల్ టీం ఆఫీసర్లకి ఈ ముచ్చటెరకయి ఈగలోనే ఫామ్ హౌస్ లో ఆలి చూస్తే ఏమున్నది, బయటి దేశం మందుబాటలు, పిస్తోలు, డ్రగ్స్ దొరికిందట. వీకెండ్ పార్టీ చేసుకుంటామని డ్రగ్స్ పార్టీ చేసుకుంటారా అని పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి 6గురికి మూత్ర పరీక్షలు చేపిస్తే ఏమున్నది, అందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందట. ఎవరెవరికి అనుకుంటారు, తిరువీడుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమేష్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డి, కూటమి సర్కార్ల ఎంపీగా ఎలుగబెడుతున్న టీడీపీ లీడరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సార్కు కూడా పాజిటివ్ వచ్చిందట. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కారు పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్రమశిక్షణ, పసుపు పార్టీ ఎంపీ మహేష్ కుమార్ సారు డిసిప్లిన్ ఇదేనా అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. ఇంకో ముచ్చట ఏందంటే సీమకు కూడా హాని చెయ్యము, ప్రజా సేవలనే తరిస్తామని పత్తిత్తు పలుకులు వలికే వాళ్ళు పోలీసులు పోయేసరికి తుపాకీతోనే కాల్పులు జరిపిర్రట. అందుకే పిస్తోల్తో పాటు మందుబాటల్లో డ్రగ్స్ సీజ్ చేసి 11 మందిని కోర్టులో హాజరు వరుస్తామా అన్నారు. ఇక ఇప్పటికే ఇండ్లున్న దోస్తులు తప్పించేందుకు మంతనాల మీద మంతనాలు జరుగుతున్నాయట. అంటే కొన్నొద్దులనే కేసు మూత పడేటట్టు ఉన్నది. ఇదే డ్రగ్స్ కేసులు ఏ సామాన్యులో కర్మగాలి దొరికి ఉంటే సత్యదాకా కోర్టు చుట్టూ తిరుగుడికే సరిపోయేటోళ్ళు, శిక్ష కూడా పెద్దగానే పడేటట్టు ఉండేది అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ఇంటికి ప్రత్యేకంగా పయనమయ్యి వచ్చిండట. బట్టి సారు కొడుకు లగ్గం కూడా అయిపోయింది, లగ్గానికి కూడా హాజరు పడలేదని కలిసిపోయేందుకు వచ్చిండాయే అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే మల్లు సారు ఇంటికి మనం కూడా పోవాలి. పోదాం పాండ్రి. అగో కర్రె కారేసుకొని వచ్చి ఇంటి ముంగట దిగంగానే మల్లు బట్టి విక్రమార్క సారు పెద్ద పువ్వుల గుత్తి తీసుకొని వచ్చి చేతిలో పెట్టి ఎదుర్కొన్నాడు. ఇక అందరు కాళ్లకు బూట్లు చెప్పులు వేసుకొని ఇంట్లకు నడిచిర్రు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అట్లా వచ్చేసరికి మల్లు బట్టి విక్రమార్క సారు ఇంటో ఆనందం చెప్పరాదనుకో రాదుండ్రి. పెళ్లి చేసుకున్నందుకు బట్టి సారు పెద్ద కొడుకు సూర్య విక్రమాదిత్య సారుకు అట్లనే కోడలు సాక్షి ఇద్దరికి పువ్వుల గుత్తులు చేతుల పెట్టి కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పిండు. వాళ్ళు కూడా తండ్రి తర్వాత తండ్రి అంతటి పెద్ద మనిషి అయిన చంద్రబాబు సారు కాళ్ళు మొక్కి దీవెనార్తులు తీసుకుర్రు. అటెనక సిక్కి మల్లుబట్టి విక్రమార్క సారు శాల్వా కప్పి సన్మానం చేసినాక పోటవలకు వీడియోలకు ఇట్లా పోజులు పెట్టిర్రు. పోటవలకు వీడియోలకు పోజులు ఇచ్చుడు అయిపోయినాక సోఫాల్లో తీర్పాటకంగా కూర్చొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటా ముచ్చట్లలో మునిగిపోయిర్రు. అటెనక సిక్కి ఇక పొయ్యే ముంగట అందరూ సపరేట్ గా పోటవలు కూడా దిగిర్రు. ఎట్లయితే ఎదుర్కొర్రో మళ్ళా అట్లనే మర్యాద పూర్వకంగా వచ్చిన పెద్ద చుట్టాన్ని ఇంటికి సాగనంపిర్రు. ఇగో ఇట్లా అయింది చంద్రబాబు సారు మల్లుబట్టి విక్రమార్క సారోళ్ళ ఇంటికి పోయిన ప్రోగ్రాము. చూసినరా, పెద్ద లీడర్లు ఏమో మీదికి చూడ తిట్టుకొని తర్వాత ఒకళ్ళ ఇట్ల పెళ్లి అయితే ఒకళ్ళ ఇంటికి ఇట్లా ఓవుకుంటా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. గానీ వీళ్ళ మాటలు నమ్మి రెచ్చిపోయిన కార్యకర్తలు మాత్రము పగలు వెంచుకొని రగిలిపోతుంటారు. పండగలు పబ్బాలు కూడా కలిసి చేసుకోరు. ఇసొంటివి చూసన్నా అసొంటోళ్ళు రాజకీయం లెక్క చేస్తే బాగుండంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ దావత్కు పోయిండు. మరి దావత్ ఎట్లయింది? అందరూ ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు తినబెట్టుకుంటా విందు మంచిగానే ఇచ్చిండా. ముస్లిం సోదరులు కూడా రేవంత్ సార్ను బంధువు లెక్కనే చూసిర్రా అంటే మనం కూడా చూద్దాం పాని. గున్నగున్న నడుచుకుంటా అట్లా రాగానే ఆడనే ఉన్న పతంగి పార్టీ పెబ్బ అసదుద్దీన్ ఓవైసీ సారు ముసిముసిగా నవ్వుకుంటా ముఖ్యమంత్రి సారు చేతుల చెయ్యేసి అలాయ్ బలాయి తీసుకున్నాడు. అటెనక సిక్కి మైనారిటీ మంత్రి అజారుద్దీన్ సారు కుల్ల తీసుకొచ్చి సారు నెత్తికి పెడుతుంటే సారే స్వయంగా తీసుకొని తాలతోని మంచిగా నెత్తికి టోపీ పెట్టుకున్నాడు. అటెనక సిక్కి అజారుద్దీన్ సారు రేవంత్ సారు భుజాల మీద శాల్వా కప్పిండు. శాల్వాలు కప్పుకొని నెత్తికి టోపీ పెట్టుకుంటే ముస్లింలలో కలిసిపోయిన సారు కూడా మైనారిటీ సోదరుని లెక్కనే అనిపిస్తలేడు. అనిపించుడేంది, డిట్టో మక్కికి మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే కనిపిస్తుంటే అనిపిస్తలేదు. మర్యాదలు అయిపోయినాక కుర్చీలో కూసోగానే అజారుద్దీన్ సారు ఖర్జూర పండు తిరబెట్టిండు. సారు అట్లనే ఎంఐఎం పార్టీ పెబ్బ అసదుద్దీన్ ఓవైసీ సారుకు కూడా ఒక ఖర్జూర పండు తిరబెట్టిండు. చూసిండ్రా లీడర్లు ఎట్లా ఉంటారో. పార్టీలు వేరుగాని పానమిత్రులోనే కలిసిమెలిసి ఉంటారు. మీదికి చూడ నువ్వు అవినీతి సొమ్ము ఇంత తిన్నావంటే నువ్వు ఇంత తిన్నావని ఎత్తేసుకుంటారు, ఎత్తి పొడుచుకుంటారు. కానీ మళ్ళా ముస్లింల పండగలు అయితే హిందూ లీడర్లు ముస్లింల దావతలకు పోతారు. హిందువుల పండగలు అయితే ముస్లిం లీడర్లు హిందువుల పేరంటాలకు పెద్ద చుట్టాలోనే హాజరు పడతారు. ఇట్లా ఇగిలించుకుంటా పండ్లు తినిపించుకొని పండుగలు చేసుకుంటారు.
కానీ వీళ్ళ వెనక పొంట నడిచే బుడ్డ లీడర్లు, కొందరు ఉల్లిగడ్డ అలమెల్లిగడ్డ లీడర్లు మాత్రం తెల్లారి లేస్తే ఒక్కల మొక్కలు ఒక్కలు చూసుకొని ఒక్క ఊళ్ళే ఉండేటోళ్ళు మాత్రము కళ్ళ వడితేదాలు కొట్టుకుందామన్నంత కసితోనే రగిలిపోతుంటారు. అసొంటోళ్ళు ఇగో ఇసొంటి చూసన్న మారితే బాగుంటది. రాజకీయం లెక్క చేయాలి గాని కులాలు మతాలను అడ్డం పెట్టుకొని చేయొద్దు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మోయినాబాద్లో అయిన డ్రగ్స్ కేసు మీద బీఆర్ఎస్ లీడరు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ సమాధానం చెప్పాలన్నట. అగో డ్రగ్స్ పార్టీ చేసుకున్నది రోహిత్ రెడ్డి సారు, దొరికింది టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సారు. అయితే కేటీఆర్ సారు ఆన్సర్ చెప్పాలని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి మీరే. అయ్యా, తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు మోకాలకు బోడగుండుకు లెంకబెట్టినట్టు రోహిత్ రెడ్డి సారు ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ గురించి మాజీ మంత్రి కేటీఆర్ సార్ను సమాధానం చెప్పమంటురా? 10 ఏళ్లుగా పాడైనటువంటి కల్చర్ ని కంట్రోల్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న భాగంగానే నిన్న ఈగల్ టీమ్ కి వారు దొరకడం జరిగింది. వారు అంటే బీఆర్ఎస్ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సారు, అట్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ల ఎంపీగిరి ఎలగబెడుతున్న పుట్టా మహేష్ కుమార్ సార్తో పాటు పరమానందయ్య శిష్యులోలే ఆ 11 మంది అని అందరికి ఎరుకున్న ముచ్చట్ని అసలు పాయింట్కి రాండ్రి. టీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్ కి అలవాటు పడినారు కాబట్టి ఆనాడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజే మళ్ళీ ఇస్తా ఉన్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మీరు మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. అందరం డ్రగ్స్ టెస్టులు చేసుకుందామని ఇట్లా అన్నాడా? 10 ఏళ్ల సంధి డ్రగ్స్ ను తెలంగాణ రాష్ట్రానికి అలవాటు చేసిందే కేటీఆర్. ఆయన ధ్యేయంగానే మాదక ద్రవ్యాల దందా వాళ్ళ ఏలువడిలో 12 పువ్వులు 24 కాయలు అన్నట్టు సాగింది. ఆ కల్చర్ ను ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పాటించుడే కాదు, డ్రగ్స్ టెస్టు చేస్తే పాజిటివ్ వచ్చేటట్టు ఉన్నది. అందుకే మాకు దండి అనుమానాలున్నాయని అసెంబ్లీ సాక్షిగా టెస్టులు చేయించుదామని అనబట్టి. అంతేకాదు, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఆలస్యం చేసుకుంటా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఎగురంగా ఇళ్లకొచ్చినట్టు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కావాలనే ఇట్లా డ్రగ్స్ పార్టీలు చేసుకొని తెలంగాణను పొక్కిలి చేస్తున్నట్టు, నాశనం చేస్తున్నట్టు ఉన్నదని అనుకోవచ్చుండు. అయ్యా కేటీఆర్ సారు, మీరు డ్రగ్స్ తీసుకోలేదని డ్రగ్స్ టెస్టులు చేయించుకొని మీ పాతివ్రత్యాన్ని పరీక్షించుకునే సమయం ఆసన్నమైనది. మీరు డ్రగ్స్ తీసుకోనోళ్ళే అయితే ఎందుకు బుగులు పడుతుర్రు, టెస్టులు చేయించుకోకపోయినరు, ఎన్నిసార్లు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళతోనే మాటలు పడతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ దిష్టి బొమ్మను తెచ్చి గాంధీ భవన్ ముంగట కాంగ్రెస్ లీడర్లు కాలబెడుతున్నారట. అగో దిష్టి బొమ్మను తెచ్చి కాలబెట్టేంత తప్పు కేటీఆర్ సార్ ఏం చేసిండే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మనకు కూడా తెలవాలంటే మనం కూడా తెలంగాణ గుండెక హైదరాబాద్ గడ్డ మీద ఉన్న గాంధీ భవన్ దాకా పోవాలి. పోదాం పాండ్రి, చలో గాంధీ భవన్. కేటీఆర్ డౌన్ సిగ్గు కేటీఆర్ సిగ్గు అనుకుంటా ఇట్లా మాజీ మంత్రి కేటీఆర్ సార్ దిష్టి బొమ్మను గాలబెట్టుకుంటా ఆయన సిగ్గును మొత్తం గాంధీ భవన్ ముంగట నడి రోడ్డు మీద పెట్టిర్రు. మరి కేసీఆర్ సార్ వాళ్ళ కొడుకు అంత సిగ్గు తక్కువ పని ఏం చేసిండంటే రోహిత్ రెడ్డి సార్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకొని టీడీపీ ఎంపీతోని సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు కదా. అగో ఆ డ్రగ్స్ తెలంగాణకు వచ్చేదందుకు మాజీ మంత్రి కేటీఆర్ సార్కు మస్తు సంబంధం ఉన్నదట. తెలంగాణకు డ్రగ్స్ కల్చర్ తెచ్చిందే కేటీఆర్, ఆయన మాదక ద్రవ్యాలు దేకుంటే అసలు సబ్బండ తెలంగాణకు డ్రగ్స్ బీమారి రాకపోవు అన్నట్టు చెప్పుకుంటా వచ్చిండు. నివద్దనే డ్రగ్స్ కు ఆయనకు సంబంధం ఉంటే కేటీఆర్ సార్కు ఒంటేలో పరీక్ష చేసి డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఆయనకు కూడా పాజిటివ్ వస్తుంది. ఇంతకు మొదలు ఓ పారి ఛాలెంజ్ చేసినా ఇప్పుడు కూడా మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే కేటీఆర్ నా ఛాలెంజ్ కు ఒప్పుకోవాలి, డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సారు మాజీ ముఖ్యమంత్రి సారు కొడుకు దిష్టి బొమ్మను దన్నుకుంటా సవాల్ ఇసిరిండు. ఇట్లా ఇజ్జత్ మొత్తం తీసిండు కాబట్టి మరి కేటీఆర్ సారు బల్మూరి సారు షరతుకు సై అంటాడా? ఆయన కూడా దవాఖానకు పోయి టెస్ట్ చేయించుకుంటాడా అంటే ముంగట ఎరకైతుంది. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఎంకిపేన్లు సుబ్బిసావుకు వచ్చినట్టు బీఆర్ఎస్ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సారు ఫామ్ హౌస్ లో పెట్టిన డ్రగ్స్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు పరువు పోయే కాడికి వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరోనా టైంలో రోగం వచ్చిందో లేదో అని సర్కారు దవాఖానలో కౌంటర్లు పెట్టి టెస్టులు చేసినట్టు తెలంగాణ అసెంబ్లీ కాడ కూడా తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రులకు డ్రగ్స్ టెస్టులు చేయించాలట. అగో ఎమ్మెల్యేలందరూ కూడా డ్రగ్స్ తీసుకొని మాదక ద్రవ్యాలకు బానిసలు అయినోళ్ళే అని ఎవరన్నా అన్నరాయే బాలన్న టెస్టులు చేయించమంటున్నారని అట్లా చెప్తున్నావాయా అంటే అగో అట్లనే ఉన్నదట కథ. అయ్యా దాసో శ్రావణ్ కుమార్ సారు ధైర్యంగా చెప్పుర్రి, అసెంబ్లీ కాడ ఏం చేయమంటారు? ఎవరిని వదిలిపెట్టకండి తప్పు చేస్తే మాత్రం. ఇంకా వీళ్ళతో పాటు ముసుగు వీరులు ఇంకెవరెవరైనా కాంగ్రెస్ ముసుగు వీరులున్నా లేకపోతే బీజేపీ ముసుగు వీరులున్నా బయటికి రాని పేర్లు ఇంకేమైనా ఉంటే కూడా ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందరిపైన చట్టం తన పని తాను చేసుకుంటూ దోషులు తప్పు నిజంగానే జరిగిందని తెలిస్తే దోషులు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది.
అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు ఇంత మంచిగా దాసో శ్రావణ్ సారు సవాల్ ఇసిరేడు కాబట్టి మీరు కూడా టెస్టులకు తయారుండుర్రి, కౌంటర్లు ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సర్కార్ నుంచి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాకా అందరూ కూడా టెస్టులు చేయించుకోరి, మూత్ర పరీక్షలు చేయించుకోరి, మీ పతివ్రత ధర్మాన్ని మీరు కాపాడుకోండి. డ్రగ్స్ మీద ఇనపకాళ్ళు మోపుతున్నామని చెప్పుకునే మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్న మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎందుకు బుగులు సారు? వెనుకకు పోకుండ్రి, సవాలుకు సయ్యానుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హనుమాను మాలలేసుకున్న బాలస్వాములు బడికి పోతే మీరు మాలలు తీసేసేదాకా అసలు బడికే రాబోద్దని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉన్న నిఖిల్ భారత్ స్కూల్లో టీచర్లు అన్నారట. అగో మాలేసుకుంటే పాఠశాలకు రావద్దని చెప్పుడేంది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎందుకు అట్లా వద్దన్నారని ఎంత పరిశాన్ ఉన్నదో చూడురి కథ. బాలస్వామి మొదలు నువ్వు చెప్పు. నా పేరు పవన్ కుమార్, మాది మెట్పల్లి. మా స్కూల్ నిఖిల్ భారత్. మాలేసుకొని స్కూల్కి వస్తే మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తా అంటున్నారు. లీవ్ లెటర్ రాపించుకున్నారు దగ్గర ఉండి. మాలేసుకొని స్కూల్కి వస్తే మాత్రం మాలలు ఇప్పేసి ఇంటికి పంపిస్తాం, ఫీజులు పట్టుకొని బయటకు ఎత్తుతామంటారు. టీసీలు ఇచ్చి పంపిస్తాం అనుడేంది? విద్యాలయంలోనే ఆలయం ఉన్నది. దేవాలయం అంటే హనుమాను మాల వేసుకొని దేవాలయం అసొంటి విద్యాలయానికి వస్తే ఇంకా బడిలో చదివే పిల్లలు భక్తిగా మాలలు వేసుకుంటారని అభినందించవలసింది పోయి మీదికెళ్ళి మాలలు మెడలకెళ్ళి తీసేస్తాం అనుడు ఎంతవరకు కరెక్ట్? నువ్వు కూడా చెప్పు బాలస్వామి. నా పేరు ఏర్జిత్, మా స్కూల్ పేరు నిఖిల్ భారత్. మాల వేసుకొని వస్తే సారేమన్నాడు, మాలలు తీసేసుకోవాలి రాలి, లీవ్ లెటర్ రాపించండి, 21 రోజులు రాకద్దన్నాడు. టెంపుల్లోనే కూర్చొని భజనలు చేసుకోమన్నాడు. గుళ్ళే కూర్చొనే భజన చేసుకుంటారు, ఇంటికానే కూర్చొని చేసుకుంటారు. అవన్నీ ఆ చదువులు చెప్పే సార్లకెందుకు? చక్కగా చదువులు చెప్పాలి, సాటి మనుషుల పద్ధతులు గౌరవించాలి. కానీ బడికే రావద్దు, భజనలు చేసుకోవాలంటే హనుమాను స్వాములు ఊకుంటారా? అట్టెట్లా వద్దంటారని బడిలో ఉన్న బెంచీలు కుర్చీలు మొత్తం బయట పడేసి హనుమాన్ దేవుడు లంకకు పోయి తోకతోనే లంకంతా గాలబెట్టినట్టు నిఖిల్ భారత్ ఈ స్కూల్ను జర్రసేపట్ల కిష్కింద కాండ చేసిర్రు. అయ్యా బడిల పాఠాలు చెప్పే సార్లు బడి పిల్లలు అంటేనే అన్ని మతాలోళ్ళు కులాలోళ్ళు ఉంటారు. భారతదేశమే సబ్బండ కులాలు మతాల సమ్మేళనము. అందరినీ కలుపుకపోయి కలిసిమెలిసి ఉండేటట్టు పాఠాలు బోధించే మీరు ఇట్లా కిరికిరి పెడితే మీకే హనుమాన స్వాములు వచ్చి గుణపాఠాలు చెప్పే కాడికి వచ్చే. ఇట్లా ముస్లింలను కూడా బురకలు లేకుండా బడికి వస్తే రానియమంటారా? క్రిస్టియన్లు మెడల సిల్వలు చేసుకొని వస్తే తీసేయమంటారా? ఎందుకు సారు ఉన్నతావుల ఉండక ఉత్తగా హిందువుల జోలికి పోతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దావకానకు వచ్చిన ఏ పేషెంట్నైనా పానమున్న పీనుగ లెక్క చూడాలని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో డాక్టర్ వేషం కట్టిన ఓ ఏషకాడు చెప్తాడు కదా. కానీ రోగిని పానమున్న శవం లెక్క చూడకుండా ఓ డాక్టర్ గాడు ఓ ఆడ పేషెంట్ పానం బాగలేక ఆసుపత్రికి పోతే ఆమెకు సూది మందులు వేయవలసింది పోయి అంతా గలీజ్గా చేసిండట. అందుకే ఇగో ఇట్లా అరుచుకున్నారట. ఆసుపత్రులు ఉంటే రారాను బయటకు రారా ముందుగా లాని ఇగో ఇట్లా గల్ల అందుకొని గమీన్లకెళ్ళి బయటకు గుంజి బాధిత మహిళ తర్పోలు బర్రెందాచినట్టే దంచిర్రట. పేషెంట్ పరిశాన్ చేసిన పాపానికి డాక్టర్ పెయి చింతపాండు చేసి చెప్పుతోని చెంపల మీదకి వెళ్ళి వాయజాం పిర్రట. మరి మహిళా పేషెంట్లతోని అంత గలీజ్గా చేస్తున్న ఈ డాక్టర్ ఎవ్వరు ఎక్కడ ఉంటాడంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తాడట. డాక్టర్ అంటేనే నమ్మకంగా వైద్యం చేయాలి, పేషెంట్ లెక్క చూడాలి గాని ఫలాని దృష్టితోని చూస్తే పండు వలుగుతుంది, నాడి బట్టి బీమారి చూడాలి గాని చెయ్యి పడితే ఇట్లనే చెంపలు వలిగే కాడికి వస్తుంది. మరి వాడు ఆ మహిళలను అట్లా చూస్తున్న ముచ్చట బయటున్న బంధువులకి ఎట్లా తెలిసిందంటే పేషెంటే గిట్లా డాక్టర్ ట్రీట్మెంట్ చేయకుండా అంతా గలీజ్గా చేస్తుండు, నాకు బుగులైతుందని వాళ్ళ పెరిమిటికి మెసేజ్ పెడితే అందరూ వచ్చి ఇట్లా అరుచుకున్నారట. ఇప్పుడేమాయ చూడుండ్రి, ఇన్నొద్దులు కాపాడుకున్న పేరు గంగల కలుపుకున్నట్టు అయిపోయాయి. తొర్రూరైగా ఆయన ఆసుపత్రికి తొర్రబడ్డటే. ఈ ముచ్చట తెలిసిన ఏ మహిళా పేషెంట్లు వాని ఆసుపత్రికి గడప కాదు కదా, ఆ దావకానున్న ఏరియాను కూడా తొక్కరి కాడికి వచ్చే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కూరగాయల లోడుతోని పోతున్న లారీని నార్కోటిక్ కంట్రోల్ టీము పోలీసులు పట్టుకున్నారట. అగో నార్కోటిక్ టీం వాళ్ళు గంజాయి తరలిస్తుంటే డ్రగ్స్ దొంగతనంగా ఉంచబోతుంటేనో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుంటేనో పట్టుకుంటారు. కానీ కూరగాయల లారీని ఎందుకు పట్టుకుంటే బాలన్నా? అందుకేనా అంటే అందుకే ఇగో చూడుర్రి. చూసినరా మీదికి చూడ కూరగాయల సంచులు, లోబడినేమో గంజాయి బ్యాగులు వేసుకొని పోతుర్రట. ఒడిశా రాష్ట్రం నుంచి విజయనగరం జిల్లాకు గుట్టు సప్పుడు కాకుండా తీసుకొని వచ్చిర్రట. ఆ రాష్ట్రం నుంచి ఏపీ రాష్ట్రానికి వచ్చేదాకా, రాష్ట్రం దాటిన కాడ నుంచి ఏపీ రాష్ట్రంలో అడుగుపెట్టేదాకా ఎన్నో చెక్ పోస్టులు ఎన్నో చెక్కింగులు ఉంటాయి. అన్నిటి దగ్గర ఎవరికి అనుమానం రాకుండా వచ్చునా, లేకుంటే కూరగాయల లారే అని ఇడిచిపెట్టిర్రా అంటే ఏమో ఎక్కడి పోలీసులు ఎట్టున్నా కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటేనే మురుక చూసి దొరకబట్టే బాపతాయి. వాళ్ళే అట్లుంటే ఇంకా నార్కోటిక్స్ పోలీసుల ముచ్చట ప్రత్యేకంగా చెప్పాలనా? అందుకే మీద మెరుగు లోపల పురుగన్నట్టు ఉన్న గంజాయి కట్టల భాగవతం ఇగో ఇట్లా బరిబద్దలు చేసిర్రట.
మొత్తం ఎంత అనుకుంటుర్రు 6 క్వింటాల నర దొరికిందట. అంత స్వాధీనం చేసుకొని లారీతోని పాటు అది కొంచబోతున్న బట్టెవాయిగాలను ఆధీనంలోకి తీసుకుర్రు. అరే ఈడికే గంజాయి చేయంగా ప్రజల పానాల మీదికి వస్తుంది, ఆ మత్తు పదార్థాలు చేయంగా మంచి మనుషులు కూడా చెడిపోతున్నారని ఎంత చెప్తున్నా వినకుండా ఇట్లా వీళ్ళ తరలించుడు ఏందో. ఇసొంటోళ్లకు ఉత్తుత్త శిక్షలు కాదు, ఉరి శిక్షలు అసొంటి వేస్తామని కఠిన చట్టాలు తీసుకొస్తేనన్నా బంద్ చేస్తారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమాలో ఏషాలు వేసుకుంటా ఎండి పరద మీద అందాల ఆరబోసే ఏషగత్తే నిధి అగర్వాల్ మేడం సిద్దిపేటకు పోయిందట. అగో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు కాదని ఒక సిద్దిపేట జిల్లాకే అంత కాయిస్గా ఎందుకు పోయింది, ఆడేమన్నా ఓపెనింగ్ పేరంటం ఉన్నదా అంటే ఉన్నది విశాల షాపింగ్ మాల్ అని ఓ బట్టల దుకాణం కొలాయించిరట. అగో ఆడికి పోయిందట. బ్యాండు సప్పుళ్ళు కొట్టుకుంటా కలర్ కాగితాలు చల్లుకుంటా పెళ్లి పిల్లని కదా కళ్యాణ మండపంలకు కార్ల ఎదురుకపోయినట్టు ఇగో ఇట్లా ఎదుర్కొండ్రు. ఆ మేడం వస్తుంటే పోలీసులు కూడా బాగానే మంది బందోబస్తుగా ఉన్నారు. ఇక ఎంటికలు ఇరబోసుకొని పట్టుచీర కట్టుకొని అభిమానులందరినీ చూస్తందుకు వచ్చిన వాళ్లకు చెయ్యి ఊపుకుంటా విశాల బట్టల షాపులు ఏర్పాటు చేసిన స్టేజి మీదకి ఎక్కింది. రాజకీయం లీడర్లు కూడా వేదిక మీదకి ఎక్కినాక చెయ్యి ఊపినట్టు ఇట్లా చెయ్యి ఊపింది. జరసేపు డ్యాన్స్ కూడా చేసింది. మేడం నిలబడ్డ తావుల్నే నిలుచుండి మెల్లగా స్టెప్పులు వేస్తుంటే ఫ్యాన్స్ ఊకుంటారా, కీకెలు పెడబొబ్బలు పెట్టిరు. నిధి అగర్వాల్ మేడము ఏమన్నా చెప్తారా? ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటుంది, క్వాలిటీ ప్రైసెస్ అన్నీ చాలా చాలా బాగుంటుంది. వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది, సో ఇక్కడ ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ షాప్ హియర్. విశాల షాపింగ్ మాల్లో బట్టలు మంచిగున్నాయని చూస్తందుకు హైదరాబాద్ సిటీ నుంచి సిద్దిపేట దాకా వచ్చినా అన్నట్టే చెప్తలేదు ఓ బట్టల షాపు ఓనర్ విష్ణు సారు, మీరేమన్నా చెప్తారా? మన సిద్దిపేటలో ఫస్ట్ గుర్తొచ్చేది కోటిలింగాలు, తర్వాత కొమిటి చెరువు, చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ సిద్దిపేటలో. ఇప్పుడు మీ సిద్దిపేట ప్రజల గురించి మన విశాల షాపింగ్ మాల్ మన సిద్దిపేటలో ప్రారంభం కాబోతుంది. అట్లనా? అంటే సిద్దిపేటలో చూడదగ్గ ప్రదేశాలల్లో మీ విశాల షాపింగ్ మాల్ కూడా ఒక్కటని అంటుర్రు. అందుకే నిధి అగర్వాల్ మేడంను రప్పించి షాల్ చేసినాం అంటుర్రు. అంతేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట జిల్లాకం పట్నంలో ఉన్న బాలాజీ నగర్లో బాలాజీ ఫ్యామిలీ సొసైటీ వాళ్ళు కులాలు మతాలు వేరైనా కూడి ఉందాము, కులాలు మతాల కంటే ముందుగాల మన అందరిది మనుషుల కులం కాబట్టి ఒక్క కాకికి ఆపద వస్తే అన్ని కాకులు ఒకటైనట్టు మన కాలనీలో ఉన్న అందట్ల ఎవరికన్నా ఆపద వస్తే మనం కూడా అట్లనే ముందర ఉండాలన్నట్టు కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొని కొత్త ఆలోచనలతో ముంగడికి పోతున్నారట. చూద్దాం పాండ్రి. ఇటుకే వేరిస్తే ఇల్లు అవుతుంది, కాలనీలో ఉన్నోళ్ళు అందరూ ఒక్కటైతే కమిటీ పెద్దగా అవుతుంది. అట్లనే వాడకట్టుకు ఉన్నోళ్ళు అందరూ కూడా ఒకటే మాట మీద ఉండి ఒకటే తాటి మీదకి వస్తే గల్లీలో ఉన్న గోసలతోని పాటు ఏదైనా ఆపదలు కూడా అందరూ అండగా ఉండొచ్చు అని అందరూ ఒక్క మాట అనుకొని ఇట్లా మొలకలెక్క మొదలయ్యి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఒకరిద్దరితోని మొదలైన వీళ్ళ కమిటీ ఇప్పుడు 50-60 మంది దాకా చేరుకున్నదట. అందుకే కొత్త కమిటీని ఎన్నుకున్నారట. బాలాజీ నగరు అధ్యక్షునిగా దోమకొండ సాగర్ సారు, ఉపాధ్యక్షునిగా బుర్ర శ్రీనివాస్ సారు, ప్రధాన కార్యదర్శిగా పర్వతం యాదయ్య సారు, సహాయ కార్యదర్శిగా ఎండి మదార్ సారు, కోశాధికారిగా ఎక్కలదేవి ఎల్లం సారు, మహిళా అధ్యక్షురాలుగా పానుగోతు శాంతి మేడము, ఉపాధ్యక్షురాలుగా పొడేళ్ల లావణ్య మేడంను ప్రకటించిరట. ఇక మా అందరిది ఒకటే మాట ఒకటే బాట, బాలాజీ నగరు బాగు కోసమే పనిచేస్తాము. ఇది ఎవల స్వార్థం కోసమో చేస్తున్నది కాదు, రాబోయే తరాలు కూడా యాదికి పెట్టుకొని ఇట్లనే ఫాలో అయ్యేటట్టు చేస్తాము, బాలాజీ నగర్ను ఆదర్శంగా చేసి కూడా చూపిస్తామన్నట్టు చెప్పుకొచ్చిండ్రట. కమిటీ చేసిర్రు, కాలనీ కోసం కష్టపడతాము బాగు చేసుకుంటాము అంటుర్రు. అందరూ కూడా ఎప్పుడు ఇట్లనే కలిసిమెలిసి ఉండి మీ గల్లీని మంచిగా చేసుకొని మీరు 10 మందికి ఆదర్శంగా నిలువుండ్రి. మీరు చేసిన పనులు చూసి మిమ్ముల తతిమ కాలనీలో ఫాలో అయ్యేటట్టు గాండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చలు తెచ్చి మీకు ఇప్పిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని